హలో గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రే వంకర్ నా కొడక తినంగా చెప్పు. ప్రేక్షక దేవుడికి నా నమస్కారాలు. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే పనికి మనలేదవా, గంట గురించి చెప్పు. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీరు అంతరిక్షంలో ఉన్నా సరే రాకెట్ కన్నా స్పీడ్గా మేము పెట్టిన వీడియోలు పెట్టినట్టు మీ దగ్గరికి వచ్చేస్తాయి. చాలు ఇంక వీడియో స్టార్ట్ చేయి. ఇంకొట్టు I got supplies. రే, నీ దగ్గర రివైకిట్ ఉందిరా, ఫుల్ కిల్ చే. ఆడిని కాదురా, నిన్ను కిల్ చేసి పడదప్పాలి. యాదవ ఉన్నారు యాదవ. అబ్బా, అది గేమ్లో నాన్నగారు. ఏమే ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నానండి. పనిలో ఉన్నావా? ఈ పనికి మనలోడు కూడా ఏమైనా పని చెప్పపోయావా? ఎరా మళ్ళీ మీ బాబు బాగా వేసుకుంటున్నాడుగా. ఎరా, మీరు హ్యాపీయా? బాగా చెత్తనా కొడకలారే. ఏమండి సర్లే కానీ బయటికి వెళ్తున్నా, ఏమైనా కావాలా కూరకి? నాన్నగారు, నాకు తలకాయ మాసం తీసుకురండి నాన్నగారు, తిని చాలా రోజులు అయింది. ఎందుకురా, ఇందాక ఎవరన్నా కిల్ చేసావు కదా, ఆడ తలకాయ తెచ్చుకుని తిని. పోనీలేండి, వాడికి నచ్చింది తీసుకురండి. నువ్వు ఇలాగే వెనకేసుకుంటారా, ఏదో రోజు మన ఇద్దరు తలకాయలు తినేసి తలకూర కూడా పెట్టాడు అదవా. ఇప్పుడు మీరు తీసుకొస్తారా లేదా? తెస్తానులే. ఆహా, సూపర్. ఎరా, విన్నారు కదా, ఈవేళ మా ఇంట్లో తలకాయ కూర. ఎప్పుడు ఏం పెట్టలేదని ఎడుతారు కదా, ఈసారి వచ్చి బాగా దొబ్బు తిని వెళ్ళండి. అరే, మీ బాబు తలకాయ మాసం అంటే 1 కేజీ 100 గ్రాములు తెస్తాడు. అది నీకే నాకడానికి కూడా రాదు. బాగా చెప్పారు ముళ్ళు. రే, మీరు రాకపోతే మానేండి. మా అమ్మ మసాలా వేసి వండాక మీ ముక్కుల్లోకి స్మెల్ వస్తుంది చూడు, అప్పుడు మాత్రం ముష్టోల్లా మా ఇంటికి రాకండి. ఎరా, ఎంత మన కొంపలని ఒక చోట అయినంత మాత్రాన నీ ఒక్క కొంపలోంచి స్మెల్ వస్తుందా? మేము మటన్ వండుకుంటాం, మాది స్మెల్ వస్తుంది. ఎరా ముళ్ళు, అంతేరా టింకు మావా. సర్లే, అది చూద్దాం. ఏవయ్యా, తలకాయ ఎంత? అది 500 సాప్. 500? మా చిన్నప్పుడే బెస్ట్, 10 రూపాయలకి 4 వచ్చాయి. అది అప్పుడు సాప్, ఇప్పుడు సంగతి చెప్పండి. ఇంకేం తగ్గదా? అరే బాయ్, ఇదేనా కూరగాయ షాపు అనుకున్నావు? కావాలా వద్దా చెప్పు. వామ్మో, ఆ రేటుకి బోల్డ్ కూరగాయలు వస్తే 2 కేజీలు చికెన్ వస్తుంది. అయినా ఏదో తినేది తక్కువ, వేసేది ఎక్కువ. వద్దులే బాబు. ఏమే, ఇదిగో ఇది తీసుకొని సార్ గారు కూర వండి పెట్టు. ఏంటండి ఇది? తలకాయలు తెమ్మంటే కోడి తలకాయలు తెచ్చారు. కోడి తలకాయలా? ఏంటి ఇప్పుడు, కనీసం సార్ గారికి దీనికున్న బుర్ర కూడా లేదు. కనీసం ఇదైనా తింటే కుతంతైనా పెరుగుద్ది. చిచ్చి, నీ కొంపలో ఒక క్షణం కూడా ఉన్నాం. మీరే వండుకొని మీరే తినండి. పోరప్పో. ఏమే, ఇదిగో ఆడికి ఇష్టమైన తలకాయ కూర, వాడికి బాగా వండి పెట్టు. ఏంటండి మీరు, వాడికి కావాల్సింది తెచ్చి మళ్ళీ ఇదెందుకు? అవా, మన కుక్క కోసం తెచ్చానే. ఎప్పుడు మనం తినేసి వదిలేసిన బైక్లే తప్ప దానికంటే ఏమీ ఎప్పుడు పెట్టలేదు కదా, దానికోసమే తెచ్చాను. మరి వాడు వెళ్ళిపోయాడు కదండి. ఏడు సైడు, ఆడికి ఆకలేస్తే నాకన్నా ముందు వచ్చి ఆడే తినేస్తాడు. కోడి తలకాయల కూర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. కనీసం కొద్దిగానే తెస్తాడు అనుకున్నాను మీ బాబు. రే, నాకు స్మెల్ వస్తుందిరా. పదండి, ఇంటికి వెళ్ళి ముష్టోళ్ళ లైన్లో నుంచుందాం. 20 ఎటకారమా? ఎవడరా ముందు ఎటగారం ఆడింది? ఇంకా నయ్యం, వీడి మాటలు విని వెళ్ళుంటే ఆ కోడి తలకాయల కూర పెట్టేసేవాడు. రేపు నుంచి మనందరం కోడిగుడ్లు పెట్టేవాళ్ళు. ఈ ఐడియా ఏదో బాగుంది మావా. తూ ఎదవా. సర్లే కానీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? నేను ఇంటికి వెళ్ళను మావా. ఎరా, కొంప తీసి మా ఇంటికి కానీ వద్దాం అనుకుంటున్నావు ఏంటి? లాస్ట్ టైం ఇలాగే వచ్చి మా ఇంట్లో వాళ్ళు వండుకున్నదంతా తినేసావు. దెబ్బకి నీతో పాటు నన్ను కూడా దొబ్బేమన్నారు అవతలకి. అలాంటివి ఏమైనా మనసులో ఉంటే ఇప్పుడే మానేసుకో. చిచ్చి, అయినా మీ ఇంటికి ఎవడొస్తాడు రా? మిగిలిపోయిన చెద్దన్నం పెట్టేసి ఏదో బావచ్చి బిర్యానీ పెట్టేసినట్టు బిల్డప్. మా టింకు మావ కూడా ఇంటికి వెళ్తా. రే, నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకు. మా ఇంట్లో వండేటవారు ఎవరు లేరు, అందరూ ఊరెళ్ళారు. ఆహా, సూపర్. పద, ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చింది వండుకుంది అన్నావు. రే, ఈ కష్టాలు తగ్గించు. లాస్ట్ టైం కొంపకొచ్చి కొంపంతా గులగొల చేసి పడదబ్బు. దెబ్బకి మా బాబుకు బుద్ధి వచ్చేసి ఈసారి వెళ్తే 200 ఇచ్చి నన్ను మా తాతయ్య ఇంటికి దేబడి వెళ్ళిపోయాడు. ఒరే, నాకు తెలుసురా, మీరు నన్ను కావాలనే సైడ్ వేసేస్తున్నారు. పిల్లి గుడ్డుదైతే ఎలక ఎగిరెగిరి చూపించిందంట. చూస్తా ఉండండి, ఏదో రోజు కేజీ మటన్ తెచ్చుకొని మీ ముందు కూర్చొని మీరు కుళ్ళుకునేలా తింటాను. పోండ్రా ఇక్కడి నుంచి. ఏంట్రా మన ఆడెళ్ళిపోతున్నాడు?
ఏరా అన్నం పెట్టమంటావా? ఏంటి ఎటకారమా? నువ్వు మీ ఆయన కూర్చుందేనండి, ఇవాళ నేను ఉపవాసం ఉంటా. సరే, మీ నాన్నగారు నేను ఫుల్గా తినేస్తాం అయితే. ఆ తొక్కలో కోడి తలకాయల కూర కోసం అంత బిల్డప్ అవసరమా? కాదురా, మేక తలకాయే. నిన్ను ఆట పట్టించడానికి మీ నాన్నగారు అలా అన్నారంతే. మరి ఆ కోడి తలకాయలు మన కుక్క కోసం. ఆ మాట ఏదో ముందే చెప్పచ్చు కదే. చెప్పేదాకా ఎక్కడున్నావు? పరిగెట్టుకుపోయావు కదా బయటికి. అనవసరంగా ఎదలతో మాటలు పడాల్సి వచ్చింది. ఎందుకే కోరేది? ఇంకెక్కడ ఉంటుందిరా, వంటగదిలోనే ఉంది. ఎన్నెన్ని మాటలు అన్నారా చెప్తాను. ఎరా చూసారా నా రేంజ్? ఎన్నెన్ని మాటలు అన్నారా నువ్వు ఆ ముళ్ళోడు కలిసి. ఈరోజు మీరు ఏ ముక్క తిన్న ముడ్లోంచి రాదురా, ఇది నా శాపం. రే ముళ్ళు, ఏం చేద్దాం మావా? వెంటనే పుల్లగాడికి కాల్ చేసి మల్లిగాడి ఇంటికి భోజనానికి పంపరా. ఆడు ఎంత తిన్నా పుల్లలా ఉంటాడన్న సంగతి మల్లిగాడికి తెలియదు. అలాగే మావా. లేదంటే మనిద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టి చెప్పిస్తాడా? చూస్తా. అలాగే బయట ఉన్న గిన్నెలు తీసుకురా. సరే తీసుకొస్తున్నాను, ఆగు. ఈడొస్తున్నాడేంటి? ఏంట్రా ఇలా వచ్చావు? ఇలా పనుండి వెళ్తున్నాను రా, నిన్ను చూసి ఇలా వచ్చా. అయినా ఇందాక మీటింగ్ ఎందుకు రాలేదురా? పనుండి రాలేదురా, అందుకే నా శాప నుండి బతికిపోయావు. అరే ఏం కూరరా, భలే స్మెల్ వస్తుంది. కూర కొంచెం కూర ఉంటే పెట్టరా. అయినా ఈడెంత తింటాడు, పుల్లగాడు పుల్ల ముక్కలా ఉంటాడు, ఈడికి ఒక ముక్క ఎక్కువే. ఎరా నువ్వు తినేదానికి ఇంటి దాకా ఎందుకు కానీ ఇక్కడే తినే. తిన్నాక మట్టిగా ఎదవలకు టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సరేరా. రే నువ్వు కూర్చొని మెల్లగా మొదలెట్టు, నేను పొద్దున్న తిన్న టిఫిన్ అలవాటు చేసుకొస్తా. పిండేసింది. ఎలా ఇంకేం వడ్డించుకోలేదు? మొహమాట పడక ఎదవా. అమ్మా ఇక్కడ కొద్ది వడ్డించు. రే ఎదవా, ఈ బకాసుడిని ఎక్కడి నుంచి తెచ్చావురా? ఏంటి నాన్నగారు అలా అంటారు? ఆడు చూడండి ఎలా ఉన్నాడు, కనీసం ఒక ముద్ద కూడా పెట్టలేరా? ఒక ముద్ద కాదురా, మనకు ఒక ముద్ద కూడా ఉండకుండా తినేసాడు. ఏంటి నాన్నగారు మీరు మాట్లాడుతుంది? రే మావా ఏంట్రా? ఆకలేస్తుందిరా, తినేసా. ఒరే ఒరే ఒరే, నేను అల్ల లోడ్ చేసుకొచ్చే లోపు నలుగురు తినేది లోడ్ చేస్తావా? మరి ఆకలేసిందిరా. ఇప్పుడు నా ఆకలి సంగతి ఏంట్రా? నేను పెడతాను కదరా నీకు ఫుల్ మీల్స్. నాన్నగారు వద్దండి, నాన్నగారు వద్దండి.